హాయ్ నమస్తే అందరికీ. సో విశ్వక్సేన్ అన్న నటించిన లైలా మూవీకి అయితే వైసీపీ పార్టీ వాళ్ళైతే బైకాటం చేస్తున్నారు. ఎందుకు అంటే రీజన్, మొన్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చిరంజీవి గారు కూడా వచ్చారు. అక్కడ పృథ్వీ గారు అయితే లాస్ట్ టైం గేమ్ చేంజర్ కూడా అలాగే అన్నారు. ఇప్పుడు లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా జగన్ గారిని వాళ్ళ పార్టీ వాళ్ళని అవమానించినట్టు 11 మంది గొర్రెలు మిగులుతారు 150 మంది ఉండే అనే కాంట్రవర్సీ అయితే మళ్ళీ చేయడం జరిగింది. దీన్ని వైసీపీ వాళ్ళు అయితే చాలా సీరియస్గా తీసుకొని ట్విట్టర్లో అయితే 1.8K ట్విట్టర్లో ట్రెండింగ్ నడుస్తుంది. సో మరి నెక్స్ట్ డే వచ్చి విశ్వక్సేన్ అన్న అయితే సారీ చెప్పడం జరిగింది. సో పృథ్వీ గారి నాకు తెలియదు, నేను చిరంజీవి గారు వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను, సో అక్కడ జరిగింది నాకు తెలియదు అని చెప్పి నిర్మాత అండ్ విశ్వక్సేన్ అన్న మీటింగ్ పెట్టడం అయితే జరిగింది. సారీ చెప్పారు. సో మొత్తం సద్దు మణిగింది అనే లోపే మళ్ళీ నెక్స్ట్ రోజు విశ్వక్సేన్ అన్న అయితే స్టోరీ పెట్టడం జరిగింది ఇలా ఫక్ యూ అని. సో దాన్ని బట్టి మళ్ళీ అక్కడ పార్టీ శ్రేణులు మళ్ళీ ఫైర్ అవుతున్నారు. అండ్ పృథ్వీ గారు కూడా నన్ను తిడుతున్నారని చెప్పి మళ్ళీ పృథ్వీ గారు కూడా ఫైర్ అవ్వడం, సారీ చెప్పకపోవడం, దీని పట్ల అయితే చాలా ఫైర్గా ఉన్నారు. మరి ఏపీలో లైలా పరిస్థితి ఏమవుతుంది? చాలా కష్టపడి ఒక లేడీ గెటప్ వేసుకొని ఒక సినిమాని, ముందే సినిమాలు తక్కువ ఆడుతున్నాయి, మళ్ళీ పైరసీ అని ఆన్లైన్లో పెట్టడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మళ్ళీ రాజకీయ కోణం అతుక్కోపోయి మరి సినిమాగా చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. రాజకీయాల గురించి అయితే సినిమాల దగ్గర మాట్లాడద్దు అని మన సినిమా వాళ్ళు కానీ ఒక కండిషన్ పెట్టుకోవాలి. సో ఇలాగైతే నిర్మాతలు నష్టపోతారు. సో ఎన్ని రోజుల నుంచో ఎంతో 24 క్రాప్స్ కష్టపడుతుంది ఒక విజయం కోసం, డబ్బుల పెట్టిన దానికోసం వాళ్ళు ఎంతో కష్టపడతారు. విశ్వక్సేన్ అన్న కూడా ఒక లేడీ గెటప్ వేసుకొని చేశాడు. మరి ఇలా చేయడం అనేది మరి విశ్వక్సేన్ అన్న తప్ప, మళ్ళీ ఇలా పెట్టడం మళ్ళీ వీళ్ళు కావాలని చేస్తున్నారా? పృథ్వీ గారిది అయితే తప్పని నేను అంటాను. ఎందుకంటే రాజకీయాల గురించి ఇక్కడ మాట్లాడద్దు, సంబంధం లేకుండా అయితే మాట్లాడారు. అదంతా తీసుకొచ్చి నిర్మాత మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది. సో చూడాలి మళ్ళీ ఏమవుతుందో. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.